హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే డిసెంబర్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మరి కరెంట్ అఫైర్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా చాలా ఇంపార్టెంటే. అయితే కరెంట్ అఫైర్స్ కనుక కొంచెం జీకే టచ్ కూడా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కంటెంట్ అనేది. సో మనం ఆ వేలోనే డిస్కస్ చేసుకుందామండి. అయితే బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి మీరు ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేయండి. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను, బాలు ఐక్యూ యాప్ లింక్. దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏ సబ్జెక్ట్ అయినా, సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 199కే మీకు వస్తుంది. 2 సబ్జెక్ట్స్ 299, 3 సబ్జెక్ట్స్ 399, 4 సబ్జెక్ట్స్ 499. అలాగే అవి 6 months అండ్ 1 year వ్యాలిడిటీస్తో కూడా ఉంటాయన్నమాట. మీరు చూసుకోవచ్చు ప్రైస్ని బట్టి. అలాగే నెక్స్ట్, మీరు కనుక ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతుంటే కూడా మన దాంట్లో కోర్స్ ఉందండి. అది 2500. మీకు అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు వచ్చినా సరే, ఓకే, ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చినా రాసుకునే విధంగా అది డిజైన్ చేయడం జరిగింది. అందులో ప్రిలిమినరీ కంటెంట్, మెయిన్స్ కంటెంట్, అలాగే దానికి సంబంధించిన వీడియోలు, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క జాతీయ సదస్సు డిసెంబర్ 19th and 20th ఎక్కడ జరగనుంది? మనకి భారతదేశంలో ఓకే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. మరి ఆన్సర్ చెప్పిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆన్సర్ వచ్చేసి మనకి హైదరాబాద్ అండి. హైదరాబాద్లో మనకి జరగనుందనమాట. ఓకే, మరి వాస్తవానికి తీసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అర్థం ఏంటి మనకి? ఓకే, ఆర్టికల్ నెంబర్ 315 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే మనకి యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టేట్ లెవెల్లో అయితే మనకి ఎస్పీఎస్సీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను, అలాగే 2 రాష్ట్రాలకు కలిపి కనుక ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాన్ని జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు అనమాట. సో దీనికి సంబంధించిన నిబంధనలు మనకి ఓకే పార్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటాయండి. మనకి ఆర్టికల్ 308 నుంచి 323 వరకు ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో అయితే భారతదేశం మొత్తం మీద ఏవైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయో, ఓకే, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన చైర్మన్లు అందరూ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవుతారు. కొత్తగా రాబోయేటటువంటి రిఫార్మ్స్ అంటే ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి రిఫార్మ్స్ చేయబోతుంది, లేదా చేస్తున్నది, అవి పక్క స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా, లేదంటే యూపీఎస్సీకి సంబంధించిన ఏమైనా స్టేట్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో, లేదా సిలబస్లో ఏమైనా చేంజెస్ చేయాలన్న దానికి అనమాట. ఎందుకంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి హైయెస్ట్ ఎగ్జామ్ వచ్చేసి గ్రూప్ 1 పెడుతుందండి. సో గ్రూప్ 1లో మనకి ఆర్డీఓ, డిఎస్పీ లాంటి పోస్టులు ఉంటాయి కదా. సో వాళ్ళ తర్వాత కాలంలో ఒక 10 ఏళ్ళకి అనమాట కన్ఫర్డ్ ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా అవుతారనమాట. ఓకేనండి. సో కలెక్టర్లు ప్లస్ ఎస్పీలు అవుతారనమాట వాస్తవానికి. సో ఇలా భారతదేశంలో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కనుక ఒకసారి మీట్ అయినట్లయితే దానికి సంబంధం. మరి ఈ మీటింగ్లకి ఎవరండి అటెండ్ అవుతారంటే మనకి సాధారణంగా రాష్ట్రపతి వస్తారండి యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, మనకి ఈ నెల 19, 20 తేదీల్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ జాతీయ సదస్సు ఈ నెల 19, 20లో రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి చెప్పింది ఎవరంటే మనకి టీజీపీఎస్సీ చైర్మన్ అండి, అంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినటువంటి బుర్రా వెంకటేశం గారు చెప్పడం జరిగిందనమాట. మరి ఎవరు ప్రారంభిస్తారు అంటే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభిస్తారు. అలాగే ముగింపు కార్యక్రమం ఏదైతే ఉంటుందో దీనికి కంక్లూజన్ అనమాట సిపి రాధాకృష్ణ గారు అంటే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అటెండ్ అవుతారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, సీఎం రేవంత్ రెడ్డి, యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్, సభ్యులు లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్ శుక్లా, దినేష్ దాసా, అలాగే యూపీఎస్సీ కార్యదర్శి శశిరంజన్ కుమార్, మొత్తం అలాగే అన్ని రాష్ట్రాల చైర్పర్సన్స్, అలాగే హైయర్ అఫీషియల్స్ వస్తారని చెప్పేసి చెప్పారనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి రెండో క్వశ్చన్ చూద్దామండి. ఇటీవల ఏ ప్రాంతంలో దాదాపు 586 దీవులకు పేర్లు సూచించాలని అక్కడ యంత్రాంగం సూచించిందంట? ఓకేనండి, అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కొన్ని దీవులు ఉన్నాయి. ఆ దీవులకు అనమాట మీరే పేర్లు పెట్టండి, జనావాసాలు లేరు అక్కడ. సో మీకు సంబంధించినటువంటి కల్చరల్ విషయంలో అవ్వచ్చు, లేదా మీకు నచ్చినటువంటి ఫ్రీడమ్ ఫైటర్లు అవ్వచ్చు, లేదా మీకు నచ్చినటువంటి పర్సన్స్, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే పర్సన్స్ పేర్లు ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నతాధికారులు అనమాట చెప్పడం జరిగింది. మరి ఏ ప్రాంతం ఉంది? లక్షద్వీప్, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ అండ్ నన్ ఆఫ్ ద అబవ్ అండి. మరి ఆన్సర్ వచ్చేసి మనకి అండమాన్ అండ్ నికోబార్ అండి. మనకి శ్రీ విజయపురం కూడా చెప్తుంటాం మనం. మరి అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఏవైతే మనకి హండ్రెడ్స్ ఆఫ్ దీవులు ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటికి పేర్లు పెట్టే అవకాశం వచ్చేసి అక్కడ యంత్రాంగం అంటే అక్కడ ఉన్నటువంటి మెకానిజం ఏదైతే మన గవర్నమెంట్ మెకానిజం ఉందో వాళ్ళు కల్పించారండి. దాదాపు ఎన్ని దీవుల కంటే 586 దీవులకు పేర్లు పెట్టమని అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ని అడిగారనమాట. సో మరి ఆ పేర్లు స్థానిక ఆదివాసీ వారసత్వాన్ని, స్వతంత్ర సమరయోధులను, ప్రముఖ వ్యక్తులను, అమరులను, ప్రత్యేకమైన వృక్ష జంతుజాలం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన చారిత్ర సంఘటనలు, వీటన్నిటిని మిళితం చేసుకొని మీకు నచ్చినటువంటి పేర్లని సజెస్ట్ చేయండి అని చెప్పేసి, ఓకేనండి, ఎవరైతే అండమాన్ నికోబార్ ఏరియాకి ఉన్నటువంటి కళా సాంస్కృతిక విభాగ డైరెక్టర్ అయినటువంటి ప్రియాంక కుమారి చెప్పారనమాట యాక్చువల్లీ. సో ఈ పేర్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత తుది ఆమోదం కోసం వాటిని కేంద్ర హోంశాఖకు పంపిస్తామని చెప్పారు.
కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల భూభాగం అంటే మనకు అండమాన్ అండ్ నికోబార్ వచ్చేసి దాదాపు 8,249 చదరపు కిలోమీటర్లు ఉందండి. ఇది ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది ఎందుకంటే లేటెస్ట్గా న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనకి ఓకే అంటే ఒక్కోసారి జాగ్రఫికల్గా కూడా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి కరెంట్ జాగ్రఫీలో భాగంగా మీకు అడగొచ్చు అనమాట. చూడండి మొత్తం దీవులు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మనకి అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ 836 ఉన్నాయండి. మరి ఇందులో 31 ద్వీపాలు మాత్రం నివాసయోగ్యంగా ఉన్నాయి. ఓన్లీ 31 దగ్గర మాత్రమే జనావాసాలు ఉన్నాయి. అలాగే 586 దీవులకి అక్కడ పేర్లే లేవన్నమాట. యాక్చువల్లీ పేరే అండమాన్ నికోబార్ కదా దీవులు, అవి పేర్లు లేవు. సో ప్రత్యేక నంబర్లతో గుర్తిస్తున్నారు. ప్రజెంట్ ఓన్లీ నెంబరింగ్ మాత్రం ఉందన్నమాట. సో అయితే నివాసయోగ్యం కానిటువంటి 21 దీవులకు ప్రధాని మోదీ 2023 జనవరిలో నామకరణం చేశారు. ఈ దీవులు సర్వే సముద్ర సరిహద్దులు మ్యాపులు తయారు చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సాయం అందిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు అడిగే అవకాశం ఉంటుందన్నమాట ఈ క్వశ్చన్. నెక్స్ట్ అండి, ఆక్రమణదారులను ఖాళీ చేయించడంలో రాష్ట్ర అద్దె చట్టాలపై రాష్ట్రం చేసిన శాసనాలపై కేంద్ర శాసనమే నెగ్గుతుందని వీళ్ళు అభిప్రాయపడ్డారంట. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వంకి సంబంధించిన ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీలో ఎవరో ఆక్రమణ చేసి అద్దెకు ఉంటున్నారనుకోండి, ఎగ్జాంపుల్ అద్దెకు ఉండడమో లేకపోతే అక్కడ ఉంటున్నారనుకోండి ఎగ్జాంపుల్. ఒకవేళ రాష్ట్రాలు చేసినటువంటి చట్టాల కారణంగా అంటే స్టేట్ లెవెల్లో మనకి రెంట్కి సంబంధించి రెంటల్ యాక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ రెంటల్ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు లీగల్గానే ఉంటున్నారని చెప్పేసి చెప్పుకోగలిగారు అనుకోండి ఎగ్జాంపుల్, అవి చెల్లవు. ఓకే, రెంటల్ అనేది స్టేట్కి సంబంధించినటువంటి చట్టం ఉన్నప్పటికీ కేంద్రం కనుక చేసే చట్టం ఉంటే ఆ చట్టమే చెల్లుతుంది అని ఇటీవల అభిప్రాయపడ్డారు. ఓకేనండి. చూడండి, ఇక్కడ ఒక ఆక్రమణదారులు కనుక ఎవరైనా ఆక్రమణదారులు కనుక ఒక ప్రాంతంలో ఉన్నారు. సో వాళ్ళ మీద కేసు పెట్టారు అనుకోండి. కేసు పెట్టినప్పుడు మేము స్టేట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ అసెంబ్లీ చేసిన చట్టం ప్రకారం మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు చూపించినా స్టేట్ చట్టాలు చెల్లవు, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్టమే చెల్లుతుంది అని ఇటీవల ఎవరు చెప్పారు, తీర్పు చెప్పారు. తీర్పు అంటే అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి, పార్లమెంటు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం అండి. సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇది, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చెప్తున్నారు దీన్ని. ఎస్పెషల్లీ మనకి ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ ఒకటండి మనకి ఏవైతే సిపిఎస్సీలు అంటాం కదా మనం, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని, లేదా పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ అంటాం కదా మనం, మహారత్న, నవరత్న, మినీరత్న అంటాం కదా అవి. ఓకే, వాళ్ళు తమ ఆస్తులను పొందడానికి ఏదైనా సరే అంటే వాళ్ళ ఆస్తి అక్కడ ఉండిపోయింది, దాన్ని ఎవరో ఆక్రమించారు ఈ పిఎస్సీలకు సంబంధించింది. సో దాన్ని మళ్ళీ రిటర్న్ పొందాలి అంటే అక్కడ ఉన్న స్టేట్ లాస్ అనేవి యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంటు. సో ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఆస్తిని తిరిగి పొందడానికి దోహదపడే కీలకమైన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. ఏదైనా ఒక ఆస్తి మీద కనుక వివాదం వస్తే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి అద్దె చట్టాల కంటే కేంద్ర ప్రభుత్వం 1971లో ఒక చట్టం చేసిందండి. ఆ చట్టం పేరేంటంటే ప్రభుత్వ ప్రాంగణాల శాసనం. ఓకేనండి, అంటే ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖాళీ చేయించడం అనమాట యాక్చువల్లీ. సో అదే పైచేయి అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కనుక అంటే ఏదైనా రాష్ట్ర శాసనసభ, కేంద్ర ప్రభుత్వం కనుక ఒకసారి ఏదైనా సరే అదే శాసనం చేశారనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఆ శాసనంలో కేంద్ర ప్రభుత్వం శాసనమే నెగ్గుతుందని చెప్పడాన్ని డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుగెన్సీ అంటారండి. ఆర్టికల్ నెంబర్ 254 ప్రకారం డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుగెన్సీ అంటారు అనమాట దీన్ని. యాక్చువల్లీ ఈ డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుగెన్సీని ఉపయోగించే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు చేసినా దాని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క శాసనమే నెగ్గుతుందని చెప్పడం మనకి డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుగెన్సీ అనమాట. సో మరి ఇక్కడ తీసుకుంటే జీవిత బీమా సంస్థ, జాతీయ బ్యాంకుల వంటి ప్రభుత్వ రంగ సంస్థ భూముల్లో 1958 నుంచి తిష్టవేసిన వ్యక్తులను ఖాళీ చేయించడానికి ఈ చట్టం ఉపకరిస్తుందని చెప్పారనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి తీసుకుంటే ప్రభుత్వ ప్రాంగణాల చట్టం, రాష్ట్ర అద్దె నియంత్రణ చట్టాల నిబంధనకు సంబంధించి ఏర్పడే వివాదంలో 2015 మార్చిలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, గుర్తుపెట్టుకోండి ద్విసభ్య ధర్మాసనం అంటే మనకి సింగిల్ బెంచ్ ఉంటుంది, ద్విసభ్య అంటే డివిజన్ బెంచ్ అనమాట. యాక్చువల్లీ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఓకేనండి జడ్జిమెంట్ని తప్పుపట్టిందనమాట. ఓకే, ఎవరు త్రిసభ్య ధర్మాసనం, ప్రజెంట్ వచ్చేసి ముగ్గురు జడ్జెస్ అన్నటువంటి బెంచ్ అనమాట ఇది. యాక్చువల్లీ ఇలాంటి వివాదంలో ఎస్పెషల్లీ ఏం చేయాలంటే రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఖచ్చితంగా 5 ఉండాలన్నమాట ధర్మాసనం. ఈ విషయం చెప్పింది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆర్టికల్ 254 అండ్ అలాగే డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుగెన్సీ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది పాలిటీ కరెంట్ అఫైర్స్లో భాగంగా. సపరేట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా చేద్దాము. ఇటీవల అధికార పర్యటన నిమిత్తం భారతదేశాన్ని సందర్శించిన జస్టిస్ ప్రీతి పద్మన్ సురసేన ఏ దేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి అంట. ఓకేనండి, ప్రీతి పద్మన్ సురసేన ఒక దేశం యొక్క చీఫ్ జస్టిస్ అండి. ఇటీవల మన దేశానికి పర్యటనకు వచ్చారు అధికారికంగా, అలాంగ్ విత్ 9 జడ్జెస్ అనమాట. సో మరి ఏ దేశానికి సంబంధించిన చీఫ్ జస్టిస్? నేపాల్, టిబెట్, శ్రీలంక అండ్ సింగపూర్ అండి. శ్రీలంక రాష్ట్రం అండి. శ్రీలంక రాష్ట్రానికి చెందినటువంటి చీఫ్ జస్టిస్ అనమాట. అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నటువంటి శ్రీలంక సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రీతి పద్మన్ సురసేనకి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలో బృందం సాదర స్వాగతం పలికిందనమాట. ఓకేనండి, మరి
జస్టిస్ ప్రీతి పద్మన్ జూలై 27న శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అంటే మన చీఫ్ జస్టిస్ ఎవరు ప్రజెంట్ మనకి ఓకే జస్టిస్ సూర్యకాంత్. ఓకే, సో ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. ఓకే, మరి అలాగే ఆయన వెంట 9 మంది శ్రీలంక జడ్జీల బృందం కూడా గురువారం చేరుకుంది. ఎవరు వెనకాలంటే ఆ ప్రీతి పద్మన్ సొరసేన వెనకాల. మరి ఈ సందర్భంగా భారత సుప్రీంకోర్టులో వారి గౌరవార్థం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ కోసం, అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయడం కోసం ఓకే ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చితో పాటు ప్రీతి పద్మన్ సొరసేన కూడా ఆశీస్సులయ్యారనమాట. అంటే ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి అందులో శ్రీలంక చీఫ్ జస్టిస్ని కూడా కూర్చోబెట్టారనమాట. యాక్చువల్లీ అతిథులకు స్వాగతం పలుకుతూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. 2 దేశాల మధ్య ఉన్నటువంటి చారిత్రాత్మక బంధాన్ని ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు గుర్తు చేసుకున్నారు. శ్రీలంక జడ్జీల బృందం భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని సందర్శించి 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. అంటే వాళ్ళు భోపాల్లోని జ్యుడిషియల్ అకాడమీని చూడటం కోసం వచ్చారనమాట, అధికార పర్యటన చేశారండి. సో ఓకే, 3 రోజుల పాటు అక్కడే ఉంటారనమాట. జస్టిస్ సూర్యకాంత్ మనకి ఈ విషయం చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ కూడా మనకు అడగచ్చు. మరి అటల్ సంస్మరణ్ అనే పుస్తకం ఇటీవల వార్తల్లో నిలిచింది. అయితే పుస్తక రచయిత ఎవరంట చూడండి. అటల్ సంస్మరణ్ అనే పుస్తకం అనేది ఇటీవల రిలీజ్ అయిందనమాట. అక్కడ పేర్లోనే ఉంది మనకు అటల్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించింది. మరి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? అశోక్ టాండన్, అశోక్ లావాసా, బ్రజేష్ మిశ్రా అండ్ ఏఎస్ దులత్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి అశోక్ టాండన్. మరి ఏం చెప్పారు ఈయన ఈ బుక్లో అంటే మనకి మన ప్రీవియస్ ఎవరైతే మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారో ఆయన దాదాపు మనకి ఏంటి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. సో అతను వచ్చేసి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడానికంటే ముందు ఓకే వాజ్పేయి గారిని రాష్ట్రపతిగా ఉండమని చెప్పారు. అయితే ఎల్కే అద్వానీ గారు అప్పటికి ప్రధానమంత్రి అవ్వాలి అలా అనమాట ఉండేది థాట్. కాకపోతే వాజ్పేయి గారు దీన్ని సున్నితంగా తిరస్కరించారు. ఓకే, సో ఎక్కువ మందితో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తిని కనుక మనం పెట్టుకుంటే బెటర్ అని చెప్పారనమాట, బేస్డ్ ఆన్ మెజారిటీ అవన్నీ కూడా. సో ఆయన బుక్లో చెప్పారనమాట. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీజే అబ్దుల్ కలాంని ఎన్నుకోవడానికి ముందు ఆ పదవికి అటల్ బిహారీ వాజ్పేయి పేరును ప్రతిపాదించిందంటే భారతీయ జనతా పార్టీ. ఆ సమయంలో వాజ్పేయి మీడియా సలహాదారుగా ఉన్న అశోక్ టాండన్ రాసిన పుస్తకం ఏంటంటే చాలామంది సలహాదారులు ఉంటారు, అందులో మీడియా అడ్వైజర్ అనమాట. అటల్ సంస్మరణలో ఏం చెప్పారంటే వాజ్పేయి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించి ప్రధాన స్థానంలో ఆ పార్టీ అధినేత అగ్రనేత ఎల్కే అద్వానీని ఎన్నుకోవాలని భాజపా సూచించినట్లు చెప్పారనమాట. అయితే పార్టీ చేసిన ప్రతిపాదన వాజ్పేయి నిరాకరించారు. అప్పటికే ప్రధానిగా ఉన్న తాను రాష్ట్రపతి పదవికి మారడం సరైన చర్య కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఎంతటి ప్రజాదరణ పొందిన నాయకుడిని అయినప్పటికీ మెజారిటీ ఆధారంగా రాష్ట్రపతి పదవిని పొందలేమని వాజ్పేయి పేర్కొన్నట్లు చెప్పడం జరిగిందనమాట. సో ఆయనకు ఉన్నటువంటిది ఎందుకంటే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం ఉండాలి. సో మనకున్న మెజారిటీ కంపేర్ చేసినప్పుడు మనం వేరే పార్టీలను కన్విన్స్ చేసుకోవాలి, ఇదంతా అవసరం లేదు, ఒక న్యూట్రల్ క్యాండిడేట్ని పెట్టుకుందామని ఆయన అభిప్రాయపడ్డారనమాట యాక్చువల్లీ. సో కాబట్టి అలా ఓకేనండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అండి. మరి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు మాత్రం ఈ యొక్క 5 క్వశ్చన్స్ ఇచ్చాను. మనం వీక్లీ అట్లీస్ట్ 2 డేస్ అయినా సరే ఆ వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దామండి. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం నాకు టైం యాజ్ వెల్ యాజ్ కొంచెం హెల్త్ లైక్ కోల్డ్ అది ఉందన్నమాట, దానివల్ల నేను కొంచెం ఎక్కువ వీడియోస్ చేయలేకపోతాను. బట్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద బెస్ట్ కంటెంట్ అండ్ ఆల్వేస్ మీకు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా ఇది ఎగ్జామ్కి రావచ్చు అని ఒక యాంటిసిపేషన్తో దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. సో ఇదండి ఈ రోజుకి సంబంధించిన వీడియో. మీరు కనుక బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా మీకు ఎంత పెద్ద కంటెంట్ అయినా ఎంత పెద్ద టాపిక్ అయినా సరే చాలా సింపుల్ వేలో మీకు అండర్స్టాండ్ అయినట్టు మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకే, బాలు ఐక్యూ అనే యాప్ ఉంటుంది మంది, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఏ కోర్స్ అయినా మీకు 199 ఇన్ ద సెన్స్ ఏ సబ్జెక్ట్ అయినా 199కి మీకు వస్తుంది. ఆ సబ్జెక్ట్లో మీకు వీడియో కంటెంట్, మెటీరియల్, టెస్ట్ సిరీస్ 3 అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.